హలో వ్యూవర్స్, ఈరోజు టమాటో కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా ఫ్రై చేయాలి. సో ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ మనకు కారాన్ని తగినట్టు యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చితో తయారు చేస్తే చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. నేను కొబ్బరి చిప్పలో సగం అనేది కొబ్బరి యాడ్ చేశాను. దీనికి 4 టమోటాస్ అనేవి మనకు సరిపోతాయి. సో ఈ కొబ్బరి అనేది దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సో తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి మనం కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసి ఈ టమోటా ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఈ టమోటా ముక్కలు ఉడుకుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఈ టమోటా ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందాక కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా, టేస్ట్కి సరిపోయినట్టు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా మెత్తగా పడితే అంత బాగుండదు. సో బరగ్గా పట్టుకోవాలి చట్నీకి. సో అలా మిక్సీ పెట్టిన తర్వాత మనం తాలింపు కోసం మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపును ఈ చట్నీలో యాడ్ చేసుకుంటే మనకి టమోటా చట్నీ అనేది యమ్మీగా తయారవుతుంది. సో ఈ టమాటా చట్నీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.